అక్కడ దేవుడు ఉన్నాడా అనే అంశం పైన ఒక తెలుగు కథ ఉంది. అది ఒక చిన్న పల్లెటూరు కొండల మధ్య నదుల ఒడ్డున ఉంటుంది. అక్కడ రమణయ్య అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. మంచి మనిషి, మానవత్వం ఉన్నవాడు. దేవుడి మీద అతనికి గాఢమైన నమ్మకం. ఒకరోజు నగరం నుంచి వచ్చిన రాజు అనే యువకుడు అతనితో వాదనకు దిగాడు. మాస్టారు, ఈ శాస్త్రయుగంలో మీరు దేవుడు ఉన్నాడంటారా? కనిపించకపోతే ఎలా నమ్మాలి? ఏదైనా సాక్ష్యం చూపించండి. రమణయ్య నవ్వుతూ అతన్ని దగ్గరలోని కొండపైకి తీసుకెళ్ళాడు. సూర్యాస్తమయం ఆవేశభరితంగా ఆకాశాన్ని కుంకుమ రంగులతో అలంకరించింది. ఈ ఆకాశాన్ని ఎవరు రంగులాడారు? రాజు అన్నాడు. మాస్టరు, సహజంగా వచ్చిన ప్రకృతి రంగులే అన్నాడు రాజు. మరలా వెళ్తూ ఒక తల్లి తన బిడ్డకు ఆహారం పెడుతున్న దృశ్యాన్ని చూపించి, ఈ అమ్మకి ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించాడు. అది జీవి యొక్క సహజ ప్రవృత్తి అన్నాడు రాజు. చివరకు ఒక చెట్టు కింద కూర్చున్నారు. తేట గాలికి ఆకులు కదులుతున్నాయి. పిట్టల కిలకిలా అరుపులు. ఎక్కడో దేవాలయంలో గంట మోగింది. ఇవన్నీ వినిపిస్తున్నాయా? నీ మనసు ఏమంటుంది రాజు అని మెల్లగా అడిగాడు మాస్టారు. రాజు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత మాస్టర్ చెప్పిన మాటలు మారుమూలల గుండెని తాకాయి. నీకు దేవుడిని చూపించాలని ఉంది రాజు, కానీ దేవుడు అరవడు రాజు. నిశ్శబ్దంగా మన మనసుల్లోనే మాట్లాడతాడు. ఒక తల్లి ప్రేమలో, ఒక పిట్టగానంలో, ఒక శాంతమైన క్షణంలో దేవుడు కనిపిస్తాడు. కళ్ళతో కాదు రాజు, హృదయంతో చూడాలి. ఆ రోజున రాజు వాదించలేదు. అతనికి కొత్తగా ప్రపంచం కనిపించింది. దేవుడు ప్రతిసారి కనపడ్డు, కానీ ప్రతి క్షణం మనతో ఉన్నాడు. మనం వింటే తాను మాట్లాడతాడు.